నమస్తే అండి. అందరు మంచిగుర్రా? అందరు మంచిగా ఉండాలి. అందరిలో మేముండాలి. నేను మీ ఆర్కే మమత. ఇవాళ నేను అంటే మా ఆయన లేడని ఆలోచిస్తున్నారా? మా ఆయన ఇవాళ ఒక బర్త్డే పార్టీ ఉంటే వంట చేయడానికి పోయిండు. నేను ఇవాళ మీకోసం బొబ్బట్లని ఆంధ్ర వాళ్ళు, మన తెలంగాణ వాళ్ళు భక్షాలని అంటారు. అందుకు ఇవాళ నేను అవి చేయబోతున్నా. చూద్దాం రండి ఎలా చేస్తానో. ముందుగా శనగపప్పుని నేను ఒక గంట ముందు నానబెట్టుకున్నా. ఇదిగో చూడండి, నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందని. ఇదిగో నానబెట్టిన పప్పుని ఈ కుక్కర్లో వేసి ఉడకబెట్టుకోవాలి. పప్పు గంట సేపు నానింది కాబట్టి పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. నేను నా దగ్గర కలర్ ఉంది కాబట్టి నేను వేస్తున్నా, లేకపోతే పసుపు అయినా వేసుకోవచ్చు. పసుపు కూడా వద్దనుకుంటే మామూలుగానే ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు ఉడికేలోపు మనం పిండిని కలుపుకుందాం. నేను ఈ గ్లాస్తోని ఒక గ్లాస్ పప్పు తీసుకున్నా. బెల్లం కూడా ఇదే గ్లాస్తోని ఒక గ్లాస్ బెల్లం తీసుకోవాలి. ఈ పిండి 2 వంతుల మైదా తీసుకున్నా, 1 వంతు పూరి పిండి తీసుకున్నా. ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా కలుపుకున్నాక కొన్ని వాటర్తోని కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. అట్లనే ఇందులో ఇష్టం ఉన్న వాళ్ళు పసుపు వేసుకుంటే పసుపు వేసుకోవచ్చు. నేను కలర్ వాటర్ ఎల్లో కలర్ పోస్తున్నా. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. నూనె పోసుకుంటూ ఇదిగో ఇట్లా కలుపుకోవాలి. పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి భక్షాలు. ఇదిగోండి పప్పు ఉడికింది. ఇదిగో చూడండి, ఈ జల్లి గిన్నెన పప్పునంతా వడగొట్టుకోవాలి. ఇలా వడగొట్టుకుంటే నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి. పప్పుని గంట ముందు నానబెడితే తొందరగా ఉడుకుతుంది. ఒక 4 సీట్లకు ఉడికిపోతుంది. ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నా ఈ పప్పు మొత్తం. ఇదిగోండి ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలి పప్పుని. ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఈ గ్లాస్తోని పప్పు తీసుకున్నా, అదే గ్లాస్తోని బెల్లం కూడా అంతే తీసుకోవాలి. తురిమి ఈ గ్లాస్ నిండా తీసుకోవాలి. ఈ గ్లాస్ బెల్లాన్ని నేను ఇందులో వేస్తున్నా. కరుగుతున్న బెల్లంలా ఈ పప్పు రుబ్బింది ఉంది కదా, ఇందులో వేసుకోవాలి రుబ్బిందంతా. ఇట్లా పప్పు బెల్లాన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా ఒక 15 నిమిషాల దాకా ఉడకబెట్టుకోవాలి పప్పు బెల్లాన్ని. ఈ పప్పు అంతా గట్టిగా అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. ఇట్లా పప్పు బెల్లాన్ని ఇట్లా ఉడకబెట్టుకుంటే 15 రోజులైనా 20 రోజులైనా పాడవదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పు ఇట్లా గట్టి పడుతుంది కదా, ఇందులోనే కొంచెము సోంపు, 1 చెంచాన్నర ఉంటుంది, కొంచెం అరచేతిలో పోసుకొని ఇట్లా నలిచి అందులో పోసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సోంపు వేసుకున్నాక ఇంకో ఇట్లా కలబెడితేనే ఉండాలి, ఆపొద్దు. ఆపితే మళ్ళీ మాడిపోతుంది. గిన్నె మాత్రం మందపాటి గిన్నె తీసుకోవాలి. ఇట్లా తీసుకొని ఇట్లా కొంచెం దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉంటే బెల్లం పప్పు ఉడికిపోతుంది. ఇదిగోండి ఇలా గట్టిగా అయ్యింది. దీన్ని ఒక కటోరేసి పెట్టుకొని
15-20 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. వేడివేడిగా తినొచ్చు చేసుకొని కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పూర్ణం చల్లారాలి. చల్లారితేనే చేయడానికి వస్తుంది. వేడివేడిగా ఉంటే చేయి కాలుతుంటుంది. ఈ పూర్ణం చూడండి ఎంత గట్టిగా అయ్యింది. ఇట్లా ఇట్లా కావాలి. ఇప్పుడు మనకు ఏ సైజు కావాలో ఆ సైజు బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం చేయికి నూనె అద్దుకొని చల్లారింది మొత్తము. ఒక 5 నిమిషాలలో చల్లారిపోతుంది. ఇట్లా బెల్లం పప్పు ఇట్లా కొద్దిసేపు ఉడకబెడితే మంచి టేస్ట్ ఉంటుంది. కొందరు ఎట్లా చేస్తారంటే పప్పు రుబ్బేటప్పుడే బెల్లం వేసేసుకొని చేసేస్తారు. అట్లా చేస్తే టేస్ట్ ఉండదు, మళ్ళీ పచ్చి పచ్చి వాసన అనిపిస్తుంటుంది. ఇట్లయితే కమ్మగా అనిపిస్తుంటుంది. మనకు కావాల్సిన సైజులో ఇట్లా ముద్దలాగా చేసుకొని పెట్టుకోవాలి. ఇక చూడండి ఇట్లా మంచిగా నానాలి. ఇట్లా ఇట్లా ఇంత మెత్తగా ఉండాలి. చపాతీలాగా అస్సలు గట్టిగా ఉండొద్దు. ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ముద్దలు చేసుకుందాం. ఇట్లా ఇట్లాంటి కవర్స్ దొరుకుతాయి. షాప్లో అయినా దొరుకుతాయి, లేకపోతే మనం చక్కెర కానీ పిండి కానీ కొనుక్కొచ్చుకుంటే కవర్ ఉంటుంది కదా, ఇట్లా రౌండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఒత్తుకొని ఇట్లా పూర్ణాన్ని ఇందులో పెట్టుకొని ఇదిగో ఇట్లా పిండి పైకి వేసుకోవాలి. ఇట్లా అనుకొని ఎక్స్ట్రా పిండి ఉన్నదంతా తీసేసుకోవాలి. ఇదిగో ఇప్పుడు కవర్కి నూనె రుద్దుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మీద ఇంకో కవర్ పెట్టుకొని ఇట్లా కొంచెం కొంచెంగా మెల్లిమెల్లిగా ఒత్తుకోవాలి. ఇట్లా ఎంత పెద్ద కావాలంటే అంత పెద్దగా మన ఇష్టం. ఇప్పుడు పెంక కాలిందండి. కొంచెం నూనె పోసుకొని ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలి. మరీ పెద్దగా పెట్టుకోవద్దు, స్టవ్ మాడిపోతుంది. కొంచెం స్లిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పక్క పెట్టుకోవాలి. తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. పిండి ఎప్పుడైనా పూర్ణం ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉండాలి. అప్పుడైతేనే పల్సగా వస్తాయి భక్షాలు. అట్లా ఒత్తుకోవడం రాకపోతే పూరి ప్రెస్ చేసే మిషన్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది కదా, ఇదిగో ఇట్లాంటిది. ఇట్లా అదే కవరు ఈ పూరి ఒత్తే దాని మీద పెట్టుకొని ఇట్లా పిండిని ఇట్లా ఒత్తుకొని పూర్ణం ఇందులో పెట్టుకొని, పూర్ణం ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉండాలి. ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇట్లా కూడా వస్తుంది ఈజీగా.
పూరి ప్రెస్ చేసే మిషన్తో కూడా చేసుకోవచ్చు. భక్షాలు అంటేనే అమ్మో అంటారు ఒక్కొక్కరు చేసుకోవడం. ఈ ప్రెస్ మిషన్తో ఒత్తుకుంటే ఈజీగా వస్తాయి. ఇట్లా ఒత్తుకోవాలి. చూడండి, అట్లా రాని వాళ్ళు ఇట్లా ఒత్తుకోవచ్చు. ఎట్లా పల్సగా వచ్చినాయి చూడండి. ఇట్లా పల్సగా చేసుకుంటే 2 రోజులైనా 3 రోజులైనా బూజు రావు. ఇట్లా పూరి ప్రెస్ మిషన్తో చేసుకుంటే ఈజీగా వస్తాయి, తొందరగా అయిపోతాయి. ఎన్నంటే అన్ని చేసుకోవచ్చు. లావు రావు, మంచి పల్సగా వస్తాయి. కొంచెం స్లిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కూడా చేసుకోవచ్చు, పూర్ణం ఫ్రిడ్జ్లో పెట్టుకొని. చూడండి, ప్రెస్ మిషన్తో కూడా ఎంత నీట్గా వచ్చినాయి. రెడీ అయినాయండి భక్షాలు. తిని టేస్ట్ చూసి చెప్తా ఎట్లున్నాయో. బాగున్నాయి. సోంపు వేసినాం కదా, ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. సోంపు వేస్తే బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.